Welcome to Tech Wonders YouTube channel. యూట్యూబ్లో కొన్ని రోజులుగా చాలా రచ్చ జరుగుతుంది. అసలు మామూలు రచ్చ కాదు అసలు అది. సో ఆ రచ్చలో మనకి ఎట్లాంటి సంబంధం లేదు, కానీ మనం అందులో ఉన్న కొన్ని టర్మినాలజీస్కి మనం ఇప్పుడైతే రియాక్ట్ అవుతున్నాం. అందులో మనం కొన్ని కొత్త టర్మినాలజీస్ యూస్ అయితే చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్. ఇవి మనకు రెండు తెలుసు, మ్యాథ్స్ అందరికీ తెలుసు. ఇక్కడ మనం కొత్త టర్మినాలజీ ఏం యూస్ చేస్తున్నాం? కౌంటర్ నోటిఫికేషన్, కౌంటర్ స్ట్రైక్ ఆర్ కౌంటర్ నోటిఫికేషన్ ఆర్ counter notification or counter strike or fair views policy. సో అసలు ఈ కౌంటర్ నోటిఫికేషన్, కౌంటర్ స్ట్రైక్ అంటే ఏంటి, ఫేర్ వ్యూస్ పాలసీ అంటే ఏందో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి యూట్యూబ్ వాడు మన కాంటెంట్ని నోటిఫై చేయట్లేదు ఎవరికి. అది మన తప్పే అనుకోండి, రెగ్యులర్ కాంటెంట్ లేదు. సో ఇట్స్ ఆర్ మిస్టేక్ ఫ్రమ్ ఆర్ ఎండ్. సో దాన్ని నాతో పాటు మీరు కొంచెం నాకు హెల్ప్ చేయొచ్చు రెక్టిఫై చేయడానికి. ఈ వీడియో నాకు చాలా నమ్మకం ఉంది, ఈ వీడియో ప్రాపర్ అండ్ కూల్ షేర్ వెళ్తుంది అని చెప్పి చాలా నమ్మకం అండ్ చాలా గట్టి హోప్ ఉందన్నమాట. సో ఏం చేయాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి. లైక్ చేస్తే ఏంటి అంటే యూట్యూబ్ ఆల్గారిథంకి అరే వీడోడు ఉన్నాడురా, వీడి వీడియో బాగుందంట, ఇంతమంది లైక్ చేశారు అండ్ సమ్వాట్ షేర్ చేయండి. షేర్ చేసి ఏంటంటే ఒక వ్యూ పెరుగుతుంది. అండ్ ఒక కామెంట్ చేయండి, ఏదో ఒకటి మీకు ఈ వీడియో పాయింటో, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదో ఒకటి నీకు ఈ టాపిక్ ఎందుకురా అన్న కామెంట్ అయినా చేయండి మీరు. సో దిస్ వీడియో ఇస్ dependent upon lot of research which I have done, which every creator need to be done. సో ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ చేశాను కాబట్టి మీకు ఇందులో ఏమేమి ఉంటాయి పాయింట్స్, అసలు ఫేర్ వ్యూస్ అంటే ఏంటి, అసలు కౌంటర్ నోటిఫికేషన్ ఆర్ కౌంటర్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ హిట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ యాక్టివేట్ బెల్. చేసుకోవచ్చు కదా ఒక సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ టు ద టాపిక్. సో ఫస్ట్ మనము ఒకసారి చిన్న రీక్యాప్ తీసుకుందాం. అసలు కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ కాపీరైట్ క్లెయిమ్. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ నుండి పంచాయతీ అంతా స్టార్ట్ అవుతుంది. ఇఫ్ నువ్వు ఒక పర్సన్ కాంటెంట్ని ఆ పర్సన్ పర్మిషన్ లేకుండా ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ యువర్ కాంటెంట్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆ కాపీరైట్ క్లెయిమ్. ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. ఆ కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఏముంటుంది, మ్యాక్స్ నీ యూట్యూబ్ ఆ వీడియోకి జనరేట్ అయ్యే రెవెన్యూలో కొంత షేర్ ఆ పర్సన్కి వెళ్ళడము ఇలాంటివి జనరేట్ అవుతాయి అనమాట. ఇఫ్ అ పర్సన్ క్లెయిమ్స్ ఇట్, మన వీడియో మీద నా కాంటెంట్ వాడిండు అని అతను క్లెయిమ్ చేస్తే ఇట్ విల్ బీ డన్, అది జరుగుతుంది అప్పుడు. సో స్ట్రైక్ అంటే ఏంటి అంటే ఆ పర్సన్ ఇంకా గట్టిగా రియాక్ట్ అయ్యి అసలు నా కాంటెంట్ వీడు వాడాడు, నా కాంటెంట్ వీడికి వాడడానికి ఎవరు రైట్స్ ఇచ్చారు అని చెప్పి స్ట్రైక్ వేసాను అనుకోండి. సో మనకి యూట్యూబ్ అనేది 3 స్ట్రైక్స్కి పర్మిషన్ అయితే ఇస్తుంది అనమాట. 3 స్ట్రైక్స్కి విల్ హ్యావ్ పర్మిషన్. సో ఫస్ట్ స్ట్రైక్ వచ్చి మన ఛానల్ని ఆ వీడియోని తీసేయడం ఆర్ కొంచెం ఏదైనా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి వదలడం జరుగుతుంది. ఆ స్ట్రైక్ 90 days ఉంటుంది. ఆ 90 days లోపు ఇంకా 2 స్ట్రైకులు పడ్డాయి అంటే ఛానల్ ఫసక్ గన్. సో ఆ 90 daysలో ఇంకా 2 స్ట్రైకులు పడకుండా చూసుకోవాలి. సెకండ్ స్ట్రైక్ ఏమవుతుంది, నువ్వు ఒక 40 days వరకు వీడియో పెట్టకుండా చేస్తుంది యూట్యూబ్. సో సెకండ్ స్ట్రైక్కి ఆ కాన్సిక్వెన్స్ ఉంటుంది. థర్డ్ స్ట్రైక్ ఇన్ 90 days ఛానల్ గాన్, దట్స్ ఇట్. సో in order to avoid all these consequences you need to be aware. మనం ఓకే స్ట్రైక్ పడింది, ఒక కాంటెంట్ మీద స్ట్రైక్ పడింది, అది నువ్వు బ్రో నేను ఫేర్ వ్యూస్కి యూజ్ చేశాను, ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ ద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని ఇఫ్ యూ ఫీల్ ఇట్,
So you have a chance to apply counter notification or counter strike. So let's discuss what is counter notification. అసలు కౌంటర్ నోటిఫికేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ సే నీ వీడియో మీద ఒక స్ట్రైక్ వేశారు ఎవరొకరు, నువ్వు ఇది ఫేర్ యూస్ కిందికి వస్తుంది, ఫేర్ వ్యూస్ పాలసీ కిందికి వస్తుంది, ఐ హ్యావ్ కంప్లీట్ అథారిటీ ఆన్ మై వీడియో, నేను ఇది ప్రాపర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వేలోనే వెళ్ళాను, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని మనము కౌంటర్ స్ట్రైక్లో పెట్టగలగాలి యూట్యూబ్ వానికి. సో అది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం వీడియో ఎండ్లో మాట్లాడదాం. సో ఆ కౌంటర్ స్ట్రైక్లో పెట్టగలగాలి, యూట్యూబ్ వానికి పెట్టగలగాలి మనం ఫస్ట్. సో ఆ పెట్టగలగలేనప్పుడు యూ విల్ బీ లాస్ట్. సో అది ఎలా పెట్టాలనేది కూడా నేను డ్రాఫ్ట్ అనేది ఒకటి స్క్రీన్ మీద వేస్తాను. అండ్ మీకు కావాలి అంటే కింద మా వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో, ప్లీజ్ డూ జాయిన్ దేర్. ఆ డ్రాఫ్ట్ లింక్ ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఐ విల్ పోస్ట్ ఇట్ ఓవర్ దేర్. సో దిస్ ఈస్ అబౌట్ కౌంటర్ స్ట్రైక్ ఆర్ కౌంటర్ అపీల్ ఆర్ కౌంటర్ నోటిఫికేషన్. సో అందులో మనం ఒక టర్మ్ యూస్ చేసాం, సో ఫేర్ వ్యూస్. అసలు ఫేర్ వ్యూస్ పాలసీ అంటే ఏంటి అనేది స్క్రీన్ మీద మీకు ఒక టెక్స్ట్ బేస్డ్ వీడియో జనరేట్ అవుతూ ఉంటుంది, ఎవరైనా సైడ్ వాళ్ళు చూడొచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో ఫేర్ వ్యూస్ పాలసీ, ఇప్పుడు నీ వీడియోలో నువ్వు ప్రాపర్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేసావు, నథింగ్ మోర్ దాన్ దాట్ అనుకుంటే యూ కెన్ హ్యావ్ యువర్ ఫేర్ వ్యూస్ పాలసీ. సో ఇది నేను ఫేర్ వ్యూస్ కింద చేశాను, నాకు దీనికి ఎట్లాంటి లైక్ నేను దీనివల్ల ఎవరిని అవమానించలేదు అండ్ జస్ట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసైజ్ చేశాను ఆ పర్సన్ని అనుకుంటే మాత్రం యూ కెన్ అప్లై యూ కెన్ యూస్ ఛాన్స్ కాల్డ్ ఫేర్ వ్యూస్. సో ఈ ఫేర్ వ్యూస్ అనేది మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే యూజ్ అవుతుంది. లైక్ లెట్స్ సే ఇప్పుడు అబ్యూజింగ్ కాంటెంట్, లేదా బాడీ షేమింగ్ కాంటెంట్, లేదా ఆ పర్సన్కి ప్రైవేట్ లైఫ్లో హర్ట్ చేయకుండా ప్రాపర్గా మనము కాంటెంట్ పెట్టుకుని ఉంటే మనకి ఫేర్ వ్యూస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. సో దట్ ఈస్ అబౌట్ ఫేర్ వ్యూస్ పాలసీ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఆ పర్సన్ని మీరు ఎట్లాంటి బాడీ షేమ్ ఆర్ కాపీరైట్ క్లెయిమ్ ఆర్ కాపీరైట్ స్ట్రైక్ వేయకుండా కాపీరైట్ క్లెయిమ్ కాపీరైట్ స్ట్రైక్ కాదు, బాడీ షేమింగ్ ఆర్ లెట్స్ సే ఆ పర్సన్ని మీరు పర్సనల్ టార్గెట్, ఫ్యామిలీ టార్గెట్, ఇట్లాంటివి బూతులు మాట్లాడడం ఆ పర్సన్ మీద, ఇట్లాంటివి చెయ్యనంత వరకు ఇట్ కమ్స్ అండర్ ఫేర్ యూస్. అది ఫేర్ వ్యూస్ పాలసీ కిందకే వస్తుంది. సో దీన్ని మన కాంటెంట్ని మనం కౌంటర్ నోటిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక డ్రాఫ్ట్ ఇస్తున్నాను. అండ్ మీకు నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుండి మీరు జాయిన్ అయ్యి ఒకసారి చెక్ చేయండి, ఆ డాక్యుమెంట్ని చెక్ చేయండి. అది ఒక ఎగ్జాంపుల్ డాక్యుమెంట్. మీకు ఏఐని అడిగినా కూడా లైక్ మెటా ఏఐ, జెమినీ, బాట్, రెప్లికా, వీ హ్యావ్ lot of AI services, lot of expansion in artificial intelligence. So దాని త్రూ మనం we can move ahead. సో ఇదన్నమాట అబ్బా కౌంటర్ స్ట్రైక్, కౌంటర్ నోటిఫికేషను, ఫేర్ వ్యూస్ పాలసీ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. సో ఈ వీడియోలో ఎక్కడో అక్కడ అరే బాగా చేశాడ్రా రీసెర్చ్ పిల్లోడు అనిపించిందా? ఎక్కడో అక్కడ బాగానే ఉంది కదా భయ్యా అనిపించిందా? ఒక చిన్న లైక్ భయ్యా, చిన్న లైక్ అండ్ మీ వ్యూ ఒకటి కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది రీచ్ అవ్వాల్సిన వీడియో, దీంట్లో పొటెన్షియల్ ఉంది, టాపిక్ ఉంది, కాంటెంట్ ఉంది. నా పాత వీడియోస్లో లేదని నేను చెప్పను, బట్ దానికి ఒక 50 to 60 టైమ్స్ ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి వచ్చింది దీనికి. బికాజ్ మనం ప్రాపర్ కాంటెంట్ డెలివర్ చేయాలి. ఇట్స్ అ సెన్సిటివ్ డేటా. ఈ సెన్సిటివ్ డేటాని మనం ఆడియన్స్కి ప్రజెంట్ చేసేటప్పుడు మనం ప్రాపర్ ప్రజెంటేషన్ అనేది చేయాలి. మనం అక్కడ ఫెయిల్ అయితే మాత్రం వీఆర్ లాస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో మనం క్రియేటర్గా ఉండి లాభం ఉండదు. సో ఒక సెన్సిటివ్ డేటాని ఆడియన్స్కి ప్రజెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయాలి అనేది మా ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలోనే మీకు మేము ప్రాపర్ కాంటెంట్ ఇవ్వడానికి చాలా ప్రాపర్ రీసెర్చ్, ప్రాపర్ షూట్, ప్రాపర్ ఎడిటింగ్,
ప్రాపర్ అప్లోడింగ్, నీట్ క్లియర్ ఎడిటింగ్, వీడియోస్లో కావచ్చు అంతా కూడా ప్రాపర్ ఎడిట్ చేస్తున్నాము. సో యాజ్ అ విజువల్లీ ఇంపేర్డ్ యూ గైస్ నో మనకు ఎంత కష్టమో ఎడిటింగ్. అందులో ఇంకా విజువల్స్, వీడియోస్, ఫొటోస్ స్క్రీన్ మీద చెప్తూ యాడ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఎఫర్ట్, మనకు చాలా ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. యాక్టివేట్ బెల్ ఫర్ మోర్ అండ్ మోర్ నోటిఫికేషన్స్. సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా, please hit the subscribe button. So see you in the next video. Be aware of betting, stay safe, bye bye, thank you so much.